ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చిన్నవాడుగా పుట్టినటువంటి వాడై ఆ బలరాముడి ఛాయ చూసి నవ్వుతున్నాడు. ఆ బలరామకృష్ణులిద్దరూ కూడా పరస్పరం ఒకరినొకరు చూసి తనను తాను చూసి సంతోషించేటువంటి ఆ పరమాత్మ ఎంత ఆనందపడుతున్నాడో. నీలమేఘశ్యాముడుగా శ్రీకృష్ణుడు ప్రకాశిస్తున్నాడు. ఆ తెల్లనైనటువంటి స్వరూపంతో చంద్రుడి వంటి ప్రకాశంతో బలరాముడు ప్రకాశిస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డలు వీళ్ళిద్దరూ కూడా. అప్పుడు ఈ విధంగా నంద వ్రజమంతా కూడా కృష్ణ జననంతో పరమానంద భరితులైపోయి ఉన్నారు. అందరూ కూడా యశోదను పొగుడుతున్నారు. లేక లేక నీకొక్క బిడ్డ పుట్టినా, ఇంత మంచి బిడ్డ పుట్టాడమ్మా, ఎంత కళగా ఉన్నాడమ్మా అని అందరూ కూడా అంటున్నారు. ఈ బలరామకృష్ణులకు ప్రతిరోజు కూడా దిష్టి తీస్తున్నారు వాళ్ళ తల్లులు. రోహిణి గాని ఇక్కడ యశోద గాని ఆనందంగా ఆ బలరామకృష్ణుల యొక్క జననాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఆ నందవ్రజమంతా పరమానంద భరితులైపోయి ఉన్నటువంటి సందర్భంలో ఒకానొక రోజు పూతన అనేటువంటి రాక్షసి ఈ నందవ్రజంలోకి ప్రవేశించింది. నందవ్రజంలోకి ప్రవేశించి ఈ చిన్న బిడ్డలందరినీ కూడా సంహరించాలి అని చెప్పి కంసుడి ఆజ్ఞ ప్రకారం నడిచేటువంటి ఈ పూతన అలా తిరుగుతూ ఈ కృష్ణుడి యొక్క విషయాన్ని తెలుసుకుంది. యశోద యొక్క కుమారుడైనటువంటి కృష్ణుణ్ణి సంహరించాలా అని చెప్పి అనుకుందన్నమాట. అనుకొని ఒకరోజు సాయంత్రం రాత్రి అంటే 9 గంటల పైన అలా నందవ్రజంలో ప్రవేశించింది. నిశాచరి కాబట్టి అలా వస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క పూతన వచ్చే సమయానికి కృష్ణ పరమాత్మ నిద్రపోతున్నాడు. ఆ యశోద ఆయనకు బాగా పాలిచ్చినటువంటిది ఆమె కూడా పండుకొని నిద్రపోతుంది. ఎక్కడ నిద్రపోతున్నారయ్యా వీళ్ళంటే, వాళ్ళకు ఒక బండి ఉన్నదన్నమాట. వాళ్ళు ప్రయాణం చేసేటువంటి ఒక బండి, వాకిట్లో ఆ బండి ఉంటే ఆ బండి క్రింద పక్కేసుకొని ఉన్నారు. ఆ బండి క్రింద ఒక మంచం వేసుకొని, మంచం మీద పరుపు వేసుకొని, పరుపు మీద ఈమె యశోద పండుకో ఉంది. యశోద పక్కలో కృష్ణుడు పండుకో ఉన్నాడు. కృష్ణుడు పండుకొని పాలు తాగి త్రాగి 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 ఆయన నిద్రపోయినాడు. యశోద కూడా నిద్రలో జారుకుంది. ఆ సమయంలో పూతన అక్కడికి వచ్చి కృష్ణుడి ఛాయ చూసింది. కృష్ణుడి ఛాయ చూస్తే దివ్య మంగళ విగ్రహ స్వరూపుడై దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి కృష్ణుడిని చూసి కోపంతో ఈ బిడ్డను సంహరించాలి అనుకుంది. కానీ ఆ సౌందర్యాన్ని చూసి ఇంత అందంగా ఉన్నాడేంది ఈ బిడ్డ అని చెప్పి అనుకుంటుంది. కొంచెం డోలాయమానపడి ఆమె ఆలోచించింది, ఆ కంసుణ్ణి చంపేటువంటి బిడ్డ ఈ బిడ్డే అయి ఉంటాడు. శ్రీ మహావిష్ణు అవతరిస్తాడని చెప్పారు కదా, ఈ బిడ్డే ఆ యొక్క బిడ్డ, లేకపోతే ఇంత తేజస్సుతో ఉండడు, ఈ బిడ్డను ఎలాగైనా సంహరించేసేయాలని చెప్పి అనుకుంది. అనుకున్నటువంటిది క్రూర దృష్టితో ఆ కృష్ణుడి ఛాయ చూసి నిన్ను ఈ క్షణంలో సంహరిస్తాను అన్నట్టుగా చూస్తుంది. చూస్తుండేటప్పుడు కృష్ణుడు కూడా కళ్ళు తెరిచాడు. ఆయనకు తెలిసి ఏం వస్తుందని కళ్ళు తెరిచి పూతన ఛాయ చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. అప్పుడు ఇంకా కోపం ఎక్కువైంది పూతనకు. ఆ పూతన చల్లగా ఆ యొక్క యశోద యొక్క పక్కలో ఉండేటువంటి బిడ్డను తీసుకొని పాలు ఇవ్వడానికిగా దగ్గరకు తీసుకుని తన స్తన్యాన్ని ఆయన యొక్క ముఖంలో ఆయన నోట్లో పెట్టి దోపి విషంతో కూడినటువంటి పాలు ఇచ్చి ఆయన సంహరించాలని చెప్పి ఆయన నోట్లో పెట్టింది. ఆమె ఎత్తుకున్నప్పుడు ఆ కొంచెం అరిచాడు అన్నమాట, ఏడ్చాడు కృష్ణుడు. ఆ ఏడుపుకు కొంచెం మెలకు వచ్చింది యశోదకు. అయినా పిల్లగాడు ఏడుస్తున్నాడని మత్తులో ఉందన్నమాట ఆమె.
ఇంతలో ఈమె గబగబ తీసుకొని తన స్తన్యాన్ని నోట్లో పెట్టంగానే కృష్ణుడు ఏం చేశాడంటే ఆ స్తనాన్ని నోట్లో పెట్టుకొని గొంతులో వరకు లాక్కున్నాడు. లాక్కుని బాగా చీకి ఆ పూతన యొక్క విషంతో కూడినటువంటి పాలు, పూతన యొక్క రక్తము, పూతన యొక్క శక్తి మొత్తం ఒక్క పెరుకుని లాగాడు అనమాట. లాగేటోటికి పూతనకు ప్రాణం పైన ఎగిరిపోతుంది. ఏందప్పా ఇటు పాలు తాగుతున్నాడు అని చంపేసేటట్టున్నాడని ఒక్క ఎర్రికాయ కొట్టిందనమాట. ఎర్రికాయకి ఎప్పుడు కొట్టిందో ఆ దెబ్బతో కూడా యశోద ఇంకా ఉలిక్కిపడి లేచేసింది. ఉలిక్కిపడి లేస్తే పక్కన బిడ్డ లేడు. అయ్యో నా బిడ్డ ఏమైపోయినాడు, నా బిడ్డ ఏమైపోయినాడు అని అలుస్తుంది. వాడా వీడా అని చెప్పి పెద్దగా అరిచేసేటువంటి పక్కనుండే వాళ్ళందరూ వచ్చేసారు. నందుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఇంట్లో ఉండేటువంటి నందుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చే లోపల ఈ పూతన ఒక్క పెద్ద కేక పెట్టినటువంటిది భయంకరంగా భూమి మీద పడిపోయింది. రాక్షసిని గమనిస్తున్నారు కానీ బిడ్డెట్టపోయినాడని ఎత్తుక్కుంటే ఆ రాక్షసి పైన కూర్చొని పాలు తాగుతున్నాడు అనమాట. ఆ పూతన పడిపోతే ఆ పూతన పైన పండుకోన్నాడు ఈయన. ఆ యొక్క పూతనను చూశారు. లోక భయంకరంగా చచ్చిపోయింది ఆ యొక్క పూతన. కృష్ణుడు మాత్రం ఆ గుండెల మీద కూర్చొని గుద్దుతూ నవ్వుతున్నాడు. అప్పుడు ఆ నందుడు వచ్చినటువంటి వాడే గబగబ బిడ్డనెత్తుకొని అసలు ఎందుకు ఇలా జరిగింది, ఆ పూతన ఎందుకు సంహరించేసింది, పూతనగా వల్ల మన బిడ్డను మింగేయడానికి వచ్చింది, దైవవశాత్తు ఏదో దైవ బలం వల్ల ఆ పూతన మన పూర్వజన్మలో దేవుళ్ళకి చేసినటువంటి పుణ్యం వల్ల ఆ పూతనే మరణించింది, మన బిడ్డకి ఏం కాలేదని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటే ఈ బిడ్డ పాలు తాగుతూనే ఆమెను సంహరించాడు, ఈ బిడ్డ సామాన్యుడు కాదని కొంతమంది అనుకుంటున్నారు. ఎలాగైతే ఎలాగో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు మా కృష్ణుడు, ఇటువంటి రాక్షసి బారి నుండి తప్పించుకున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా కృష్ణుడిని దగ్గరకు తీసుకున్నటువంటి వాళ్ళై ఆ దిష్టి తీసేశారట. నందుడే తీసేశాడు ముందు దిష్టి. ఆయనకు తీసి ఆ బిడ్డను ఎత్తుకొని తడుతూ రక్షణ మంత్రాలు కొన్ని చెప్పాట. ఏమిటయ్యా అంటే, నాయన నిన్ను నీ యొక్క పురోభాగాన్ని శ్రీ మహావిష్ణువు రక్షించుగాక, నీ పృష్ఠభాగాన్ని బ్రహ్మదేవుడు రక్షించుగాక, నీ కుడివైపు పార్శ్వాన్ని విరూపాక్షుడు రక్షించుగాక, ఎడమ పార్శ్వాన్ని గుహుడు రక్షించుగాక, తర్వాత ఉపరి భాగాన్ని చంద్రుడు రక్షించుగాక, అధోభాగాన్ని వాసుకి రక్షించుగాక, మిగిలినటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా వాయుదేవుడు రక్షించుగాక అని చెప్పి మునీశ్వరులుగా ఉండేటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉపదేశించినటువంటి ఈ యొక్క రక్షణ కవచాన్ని ఆయన ప్రార్థిస్తూ చెప్తూ పారాయణం చేస్తూ ఆ నందుడు ఆ కృష్ణుడికి రక్ష కల్పించాట. తర్వాత ఈశ్వరుడు నీకు ఎప్పుడూ కూడా స్వస్తి కలిగించుగాక, శుభాలు కలిగించుగాక అని చెప్పి ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు వాళ్ళు ఆ నందుడు, యశోద, మిగిలినటువంటి ఆ గోపాంగనులందరూ కూడా స్వస్తి అంటే శుభం కలగాలని ఆశీర్వదించారు. నిత్య శుభాలిచ్చేటువంటివి గోవులు. అంటే నందవ్రజంలో ఉన్నారు కాబట్టి మనం గోవుని ఎందుకు పూజ చేస్తామంటే నిత్యం ఎల్లప్పుడూ శుభాన్నే ఇస్తుంది కానీ గోవు అశుభాన్ని కలిగించదు. కాబట్టి గోవులన్నీ నీకు శుభాన్ని కలిగించుగాక, భూదేవి నిన్ను సర్వదా రక్షించుగాక అని చెప్పి వాళ్ళందరూ కూడా బాల రక్షణ కోసం పిల్లలుగా ఉండేటువంటి వాళ్ళకు రక్షణ కలిగేటప్పుడు చదివేటువంటి ఈ రక్షణ మంత్రాలన్నీ కూడా చదివారు. చదివి ఆ కృష్ణుణ్ణి ఆ సంతోషపరిచి, కృష్ణుడు మాత్రం ఏమీ ఎరగనట్టు అమాయకుడు మాత్రం ఉన్నాడు, వాళ్ళు ఈ మంత్రాలన్నీ చెప్పి ఆ బిడ్డకు రక్ష కలగాల అని చెప్పి అక్కడ ఆ ఆశీర్వచనాలన్నీ కూడా చేశారనమాట. చేసిన తర్వాత సరే ఆ రాక్షసిని తీసి బయట పారేశారు. ఎట్లా జరిగిపోయింది ఈ ప్రమాదం అమ్మా. అందుకే బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం. బాలగ్రహాలు తల్లి ఇవన్నీ, నువ్వు ఈ బిడ్డ చూసి సౌందర్యాన్ని చూసి ఈ బాలగ్రహాలు మీ బిడ్డనే చంపేయడానికి వచ్చాయి, ఎలాగో దైవానుగ్రహం వల్ల బిడ్డ బయటపడ్డాడని అందరూ అనుకుంటున్నారు.
సరే, పూతన యొక్క సంహారం పూర్తయిపోయింది. ఈ వార్త కంసుడికి తెలియజేయడానికి కొంతమంది వెళ్ళారు. ఇంత లోపల ఏం జరిగిందంటే, కొన్ని రోజులు జరిగింది. వసుదేవుడు ఏమనుకున్నాడంటే, బిడ్డలిద్దరికీ కూడా జాతకర్మ చేయాలి అనుకున్నాడు. జాతకర్మ అంటే జాతకర్మ నామకరణ, పుట్టినప్పుడు చేసేటువంటి కొన్ని ప్రక్రియలు జాతకర్మ అంటారు. తరువాత నామకరణం చేస్తారు. ఈ జాతకర్మ నామకరణలన్నీ కూడా నా బిడ్డలకు జరిపించాలి కదా అని చెప్పి వసుదేవుడు ఏం చేశాడంటే, వాళ్ళ కుల పురోహితుడు గర్గుడు అనేటువంటి మహాముని ఉన్నాడు. ఆ గర్గ మహామునిని ఒకరోజు ఆహ్వానించి, మహానుభావ, నందవ్రజంలో నా బిడ్డలు ఉన్నారు, వాళ్లకు నామకరణం చేసి రావాల్సింది, జాతకర్మ నామకరణాదులు మీరు రహస్యంగా జరిపి రావాల్సింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ఇక్కడ ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా రహస్యంగా వెళ్ళి ఒకరోజు జాతకర్మ నామకరణాలు చేసేసి రండి అని చెప్పి వసుదేవుడు చెప్పిన తర్వాత, ఒకానొక రోజు గర్గమహాముని ఒక పుణ్యదినం రోజు ఆ నందవ్రజానికి వచ్చాడు. నందవ్రజానికి వచ్చిన తర్వాత నందుడు, యశోద అక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. అక్కడ ఉండేటువంటి రేపల్లె జనమంతా వచ్చిన తర్వాత ఈ గర్గ మహర్షి ఆ బిడ్డలిద్దరికీ కూడా జాతకర్మ నామకరణలు చేశారు. అంటే ఇక్కడ ఈ విషయం అనేటువంటిది మధురా నగరంలో తెలియదు, కానీ అక్కడ రేపల్లెలో నందుడి ఇంట్లో అందరూ వచ్చేవాళ్లే కాబట్టి అక్కడ అందరూ వచ్చారనమాట. ఈ మధురా నగరంలో ఎవరికి తెలియకూడదు, నువ్వు రహస్యంగా వెళ్ళిపోయి చేసేసిరా అని చెప్పాడు వసుదేవుడు. అక్కడ రేపల్లికి పోయిన తర్వాత నందుడి ఇంటికి అందరూ వచ్చారు. అక్కడ వైభవంగా జాతకర్మ నామకరణాదులు ఈ గర్గా మహర్షి జరిపేసి, ఈయనకేమంటే రోహిణీదేవి కుమారుడికి రాముడు అని పేరు పెట్టాడు. యశోద యొక్క బిడ్డకు కృష్ణుడు అని నామధేయం చేసినటువంటి వాడై మరలా మామూలుగా ఇంకెవరికి తెలియకుండా వచ్చేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత రేపల్లెలో ఉండేటువంటి జనాలందరికీ కూడా ఈ నందుడు, ఈ యశోదలు, ఈ రోహిణి వీళ్ళు ఏమంటే, మా బిడ్డలకు నామకరణం చేయించుకున్నాము, నా బిడ్డ పేరు కృష్ణుడు అని నందుడు, నా బిడ్డ పేరు బలరాముడు, రాముడు అని చెప్పి బలరాముడు అని మనం పిలుస్తున్నాం, కానీ ఆయనకి నామకరణం చేసింది రాముడనే చేశారన్నమాట. తర్వాత రాముడు, కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా అని చెప్పి ఆ నందుడు వీళ్ళందరికీ పరిచయం చేశాడు. నామధేయం చేయడం జరిగింది. నామకరణం చేసేదే కానీ ఈ బిడ్డలేమి పెద్దవాళ్ళు తిరిగే వయసులో లేరు, ఎత్తుకునేటువంటి వయసులోనే ఉన్నారన్నమాట. ఆ రామకృష్ణులుగా నామకరణం జరిగింది. తర్వాత అందరికీ కూడా బ్రాహ్మణోత్తములు చాలా మందిని ఆహ్వానించి వాళ్ళకి షడ్రసోపేతమైన భోజనాలు ఏర్పాటు చేసి నందుడు వాళ్ళందరికీ కూడా సంభావనలు ఇచ్చి వస్త్రదానం చేసి పంపించాడు. అదేవిధంగా రేపల్లెలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి వస్త్రాలు తెచ్చి ఆ పండగ రోజు, ఆ బారసాల చేసినటువంటి రోజు, నామకరణం చేసినటువంటి రోజు అందరికీ కూడా ఆ వస్త్రాలు పంచాట నందుడు. ఆ వస్త్రాలు పంచడం అంటే ఈ గోప బాలకులుగా ఉండేటువంటి వాళ్ళు, ఆ గోవులను రక్షించే వాళ్ళందరికీ కూడా ఆనందకరంగా వస్త్రాలు ఇస్తే వాళ్ళందరూ కొత్త వస్త్రాలు ధరించి ఆ ఆవులన్నింటినీ కూడా మేపుకుంటూ పోతుంటే ఎంతో సంతోషంగా పరమాత్మ సంతోషపడుతున్నట్టే. తర్వాత ఈ విధంగా నామకరణం జరిగిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళందరూ ఆ బిడ్డలను రాముడని, కృష్ణుడని పిలుచుకుంటూ రేపల్లెలో బాగున్నారు. పూతన ఆ నందుడి యొక్క కుమారుణ్ణి సంహరించబోయి ఆయన చేతిలో మరణించిందనే విషయం కంసుడికి తెలిసింది. కంసుడికి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే పోయి ఆ బిడ్డను చంపేయాలనుకున్నాడు. కంసుడు సామాన్యుడు కాదు, చాలా తెలివి కలిగినటువంటి వాడు. ఒక్కసారి ఆలోచించాడు. దేవకీదేవి యొక్క బిడ్డగా పుట్టినటువంటి ఆడపిల్లను నేను సంహరించబోతే ఆమె నా చేతిలో నుంచి జారిపోయి ఆదిశక్తిగా నాకు దర్శనమిచ్చింది.
ఈ బిడ్డ చూస్తే పూతననే సంహరించేశాడు, పాలు తాగుతూ చంపేశాడంటే ఈ బిడ్డ ఎటువంటి వాడు? కాబట్టి ఆలోచించి చూస్తే ఖచ్చితంగా నందుడి ఇంట్లో ఉండేటువంటి యశోదానందనుడే నా పాలిటి శత్రువు అనేది అర్థమైంది ఆయన. ఇప్పుడుగా నేను అక్కడికి వెళితే ఆ బిడ్డను నేనేదన్నా చేయకపోతే ఏం ప్రమాదం వస్తుందో, ఈ బిడ్డను ఇక్కడ చేయకపోతే ఆదిశక్తిగా మారింది, అక్కడేం జరుగుతుందో అని చెప్పి భయపడినటువంటి వాడై తను వెళ్లకుండా వెంటనే శకటాసురుడు అనేటువంటి రాక్షసుని పిలిచాడు. ఓ శకటాసుర, నీవు నందవ్రజానికి వెళ్ళి ఆ నందుని యొక్క కుమారుణ్ణి సంహరించేసిరా అన్నాడు. వెంటనే సంహరించడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శకటాసురుడు నందవ్రజానికి వచ్చాడు. నందవ్రజానికి వస్తే ఆ రోజు ఏం జరిగిందంటే, మొన్న పూతన వచ్చింది, సాయంత్రం వచ్చింది, ఆ సమయం మాకు కలిసి రావడం లేదని ఈయన ఉదయం వచ్చాడు అనమాట. ఉదయం వస్తే ఉదయం 9:30, 10 గంటలప్పుడు వచ్చాడు. 10 గంటలప్పుడు వస్తే ఏం జరిగిందంటే, ఆ యొక్క యశోదాదేవి బిడ్డకు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేసేసి ఆయనకు అన్ని స్నానం గీనం అన్నీ చేపించేసి పాలు తాగిపిచ్చేస్తే హాయిగా నిద్రకు వచ్చేసాడు అనమాట. ఎప్పుడు కూడా బిడ్డలు ఉదయం 10 అప్పుడు నిద్రపోతుంటారు మామూలుగా స్నానం చేయంగానే. స్నానం చేయించేసి ఆమెమంటే ఆ బండి కింద బంట పెట్టడం వాళ్ళకి అలవాటు. ఏమయ్యా బండి కిందే ఎందుకు పండ పెడుతున్నారు? హంసతూలికా తల్పాల మీద పండ పెట్టచ్చు కదా, లోపల పండ పెట్టచ్చు కదా అంటే, కొంతమంది కొన్ని చోట్ల పండుకునేటువంటి అలవాటు మీరు కూడా ఆలోచించండి, సహజంగా ఉంటుంది, వాళ్ళు అక్కడే పండుకుంటూ ఉంటారు. అట్లా దేవికి ఈ యశోదకి ఏంటంటే అక్కడ పనులన్నీ చేసుకుంటూ ఆ బండి కింద బండి పెడితే కనపడుతూ ఉంటాడు కదా అని చెప్పి ఆమె ఆ గూడు బండి అన్నమాట వాళ్ళది. ఆ గూడు బండ్లు పూర్వకాలం ఉండే, ఇప్పుడు మనకు కనపడడం లేదు. ఆ గూడు బండి కింద పక్కేసినటువంటిది, ఆ పక్క మీద ఉయ్యాల పెట్టి మళ్ళీ అటు ఇటు దొలితే పడిపోతాడని ఆ ఉయ్యాల్లో ఈ బిడ్డను పండబెట్టినటువంటిది. ఉయ్యాలంటే ఊచేటువంటి ఉయ్యాల అవసరం లేదు, తొట్టలిగా ఉండేటువంటి దాన్ని అటు ఇటు బిడ్డ దొలిపోకుండా ఉండేదానికి మెత్తటి పాన్పేసి దాంట్లో ఆ బండి కింద పెట్టేసి, అక్కడ నీడ గాలి బాగా తోలుతుంటుంది కాబట్టి, ఇక్కడ వాకిట్లో అయితే ఈ బండి కింద అయితే చల్లటి గాలి వస్తుంటుంది, లోపలి కంటే బయట ఎక్కువ గాలి వస్తుంది. అప్పుడు ఫ్యాన్లు అవి లేవు కాబట్టి ఆమె అక్కడ పండబెట్టేసింది. మంచి నిద్రలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆమె ఏం ఆలోచించిందంటే, హాయిగా వెళ్ళి యమునా నదికి పోయి స్నానం చేసేసి వస్తాము. నందుడేమంటే ఆవులను తోలుకొని పోయి ఉన్నాడు. ఆవులన్నింటినీ ఉదయాన్నే 6-7 గంటలకల్లా ఆవులు తోలుకొని ఆయన అడవికి వెళ్ళి ఉన్నాడు. ఏమేం చేసిందంటే, గోప స్త్రీల వల్ల అంటే మగవాళ్ళందరూ ఆ పశువులు తోలుకొని పోయి ఉన్నారు, ఆడవాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు. ఈమె ఈ గోపకాంతలతో కూడా కలిసి దగ్గరగా ఉండేటువంటి ఆ యమునా నదిలో స్నానం చేసి వస్తామని చెప్పి తొందరగా వచ్చేస్తాం, బిడ్డ నిద్రపోతున్నాడు, మంచి నిద్రలో ఉన్నాడు, తొందరగా వస్తామని చెప్పి ఈమె స్నానానికి వెళ్ళింది. స్నానానికి వెళ్ళినా మనసు ఇక్కడే ఉంది ఆమెకు. త్వరగా స్నానం చేసేసి వస్తామని చెప్పి పోయింది. కూడా కొంతమంది ఆ రేపల్లె వాసులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, శకటాసురుడు వచ్చి ఆ బండి మీద ఆవాహన అయిపోయినాడు. శకటం అంటే బండి, వీడి పేరే శకటాసురుడు. ఈ శకటాసురుడు ఆ బండి మీద ఆవహించేసి అప్పుడు ఏమనుకున్నాడంటే, ఈ బండితో ఈ బిడ్డను తొక్కిచ్చేయాలి. అంటే బండిలో మనిషి ఎవరు ఉండరు కానీ ఈ రాక్షసుడు ఆవహించున్నాడు కాబట్టి ఆ బండే కదులుతుందన్నమాట. కాబట్టి ఒక వైపుగా బండిని వంచి తొక్కిస్తామా, లేకపోతే బండి వెనక్కి వెళ్ళిపోయి నేరుగా వేగంగా వచ్చి చక్రాలతో దొక్కిచ్చేస్తామా, లేకపోతే ముందుండేటువంటి నొగ అని ఉంటుంది, ఆ నొగతో ఈ బిడ్డను తొక్కిచ్చి అణిచేస్తామా, ఎట్ట చేస్తామని చెప్పి బాగా ఆలోచించి ఆ బండిలో కదలికలు తెస్తున్నాడు అనమాట. ఇంక ఈ బిడ్డను తొక్కిచ్చేసేదాన్ని. అది కృష్ణుడు గమనించాడు. ఈయన సిద్ధంగా ఉన్నాడు, వచ్చిందే దానికోసం కదా మహానుభావుడు. ఆ బండిని వాడు బాగా కదిలించి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆడుకునే పిల్లలందరూ ఉన్నారు అక్కడ, కొంతమంది మేలుకొని ఆడుకునే పిల్లలు, వాళ్ళందరూ చూస్తున్నారు అనమాట. చూస్తూ ఉండగా బండి తన అందుబాటుకి వచ్చి తన కాలికి అందేటువంటి స్థితికి వచ్చిన తర్వాత కాలుతో ఒక్క తన్నుదన్నాడు ఆ బండిని.
ఆ బండి ఎగిరి అవతల పడిపోయింది. ఎగిరి అవతల పోయి 2 ముక్కలు అయిపోయింది అనమాట. శకటాసురుడు పెద్ద కేక కొట్టి నెత్తురు గక్కుని చచ్చిపోయినాడు. అక్కడ ప్రాణం పోయింది, అదృశ్యం అయిపోయినాడు. అక్కడ ఇంకా అక్కడేం లేదు, బండి ఉందంతే. వాడు చనిపోయి వెళ్ళిపోయినాడు, చనిపోయి అదృశ్యం అయిపోయినాడు. అప్పుడు బిడ్డ మామూలుగా ఇట్ట పొల్లడం అట్ట పొల్లడం కొంచెం ఏడవడం ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఆ యశోద గబగబ స్నానం చేసినటువంటిది, కొరవ ఆడవాళ్ళు స్నానం చేస్తూనే ఉన్నారు. అమ్మ నా బిడ్డ పాలకి ఏడుస్తుంటాడు, నేను పోవాలి, ఒక్కడే ఉన్నాడు బిడ్డని పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చేటోటికి ఈ బిడ్డ పైన ఉండాల్సినటువంటి బండి లేదు, బండి ఎడంగా ముక్కలైపోయి పడిపోయింది. బిడ్డ ఏడుస్తున్నాడు. నేరుగా వచ్చి బిడ్డను ఎత్తుకుని జౌరు పెట్టి ఎత్తుకొని, అసలు ఏం జరిగింది, ఈ బండి ఎందుకు ముక్కలైపోయింది, ఇక్కడికి ఏమన్నా ఆపటెద్దులు ఏమన్నా వచ్చాయా, సుడిగాలు ఏమన్నా వచ్చిందా, అసలు ఏం జరిగింది ఇక్కడ అర్థం కాక బిడ్డనెత్తుకుంది. బిడ్డనెత్తుకొని ఇప్పుడు కానీ నందుడు కానీ వస్తే నన్ను తిడతాడు, నువ్వెందుకు బిడ్డను వదిలిపెట్టి వెళ్ళావని తిడతాడు, ఏం చెప్పాలనుకుంటుంది. ఇంతలో నందుడు కూడా వచ్చాడు అనమాట. నందుడు వచ్చేటోటికి ఆయన ఎడంగా పడ్డ బండిని చూశాడు. బండిలా పడిపోయింది ఏమిటి, వృషభం ఏమన్నా తొక్కిందా, లేక సుడిగాలతో అయిందా, సుడిగాలైతే ఇట్టపడదే బండి ఇరిగిపోయింది అనుకుంటూ వచ్చాడు. వచ్చి యశోదను అడిగాడు, ఏం జరిగింది ఇక్కడ. ఆమె బిడ్డను వదిలిపెట్టేసి నేను యమునకు స్నానానికి పోయినానని చెప్తే తిడతాడేమోనని భయము, చెప్పకపోతే అబద్ధం చెప్పిందాన్ని అవుతానని నన్ను క్షమించయ్యా, బిడ్డను వదిలేసి నేను స్నానం చేసి వస్తామని పోయినాను, అందువల్ల జరిగింది అని చెప్పింది అనమాట. సరేలే, జరిగింది ఏదో జరిగింది, ఇంకా నేను తిట్టినందువల్ల ఏం లాభం అని చెప్పి వెంటనే బిడ్డను తీసుకొని అక్కడ ఉండేటువంటి మట్టి తీసి ముఖాన్ని పెట్టాడు అనమాట. తర్వాత మట్టితో దిష్టి తీసేశాడు. మట్టితో దిష్టి తీసి తన తూతూ అని ఊస్తారు అనమాట, ఊచి పైరేస్తారు. దిష్టి ఇరుగు దుష్టి పొరుగు దుష్టి దిష్టి తీసేవాళ్ళకి తెలుసు, అవన్నీ కూడా తీసేసి ఆ మట్టిని బారేసాడు. తర్వాత ఆ బిడ్డకి చేయాల్సినటువంటివన్నీ కూడా చేసి మంగళాశాసనాలు, శుభస్కరమైనటువంటి ఆశీర్వచనాలన్నీ కూడా చేసి, ఈ బిడ్డకి ఏంది పుట్టింది మొదలుకొని ఇన్ని గండాలు వస్తున్నాయే, మొన్న చూస్తే పూతన అనేటువంటి రాక్షసి వచ్చింది, ఇప్పుడు చూస్తే ఈ బండి ఈ విధంగా పడిపోయింది, ఎందుకు పడిపోయిందో ఎవరికి తెలియదు, శకటాసురుడు అనే విషయం వీళ్ళకి తెలియదు అనమాట. అసలు ఏం జరిగింది అని అనుకుంటున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ ఆడవాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటే అప్పుడు పిల్లకాయలు వచ్చారు. పిల్లకాయలు వచ్చి అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్తున్నారన్నమాట. ఏం లేదు, ఇక్కడ కృష్ణుడు నిద్రపోతూ ఉన్నాడు, నిద్రపోతూ ఉండేటప్పుడు ఆ బండి కదిలింది, బండి కదిలేటోటికి కాలుతో తన్నాడు, కాలుతో తంటే ఎడంగా పోయి పడిపోయింది బండి, ఆకాశంలోకి ఎగిరి అక్కడ పడిపోయి ఇరిగిపోయింది అని చెప్పారనమాట. ఇప్పుడు ఓహో, ఈ బిడ్డ సామాన్యుడు కాదు, ఈ బిడ్డ మహాబలపరాక్రమ సంపన్నుడు, దైవాంశంభూతుడని కొంతమంది అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఏందబ్బా మా కృష్ణుడికి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటున్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయిందిలే, బిడ్డ క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆయన మళ్ళీ బండి బాగు చేయించుకున్నాడు, మరలా బండిని వాడుకుంటున్నాడు ఆయన. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మామూలుగానే ఉన్నాడు. అలా జరుగుతూ ఉంది ఆ నందవ్రజంలో. తర్వాత ఏం జరిగిందంటే, కృష్ణ పరమాత్మ కొంచెం పెద్దోడైనాడు, మరీ పసికందు కాకుండా కొంచెం, ఒక 4 ఏళ్ళ వయసు వచ్చిందనమాట. అప్పుడు ఆడవాళ్ళందరూ కూడా వచ్చి బిడ్డ దగ్గరికి వస్తే, ఆ బిడ్డ పండుకో ఉన్నాడు కదా, పండుకో ఉన్నప్పుడు ఎత్తుకోమని చెప్పి ఆ మూలకి ఈ మూలకి తిరగడం, ఆ పక్క మీదనే దోగాడటం ఇవి చేస్తున్నారు. వాళ్ళందరూ బిడ్డను చూడడానికి వచ్చినప్పుడు ఆ పురవాసులు, నందవ్రజంలో ఉండేటువంటి వాళ్ళు ఆ బిడ్డను ఎత్తుకునేవాళ్ళు, ముద్దాడేవాళ్ళు. తర్వాత చేయగానిస్తే చిన్న అడుగులు వేస్తూ నడుస్తున్నట్ట, చిన్న అడుగులు రానాయన అని చెప్తే చిన్న అడుగులు వేస్తూ వస్తున్నట్ట. తర్వాత ఆయన నడిచేటప్పుడు ఆయన మొలనూలు, బంగారు మొలనూలు గట్టుంది, దానికి ఏమంటే చిన్న గంటలు గట్టున్నాయి. ఆ చిన్న గంటలతో నడుస్తూ కాళ్లకు గజ్జలు పెట్టున్నాయి.
ఆ కాళ్ళ గజ్జలు యొక్క నడుము దగ్గరుండే గల్లు గల్లు అనేటువంటి నడతలతో ఆయన పాదాలు అలా అలా వేస్తూ నడుస్తుంటే బ్రహ్మానంద భరితులైపోతున్నారు. ఈ యొక్క నందవ్రజంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. తర్వాత మట్టిలో ఆడుకుంటున్నట్ట శ్రీకృష్ణుడి యొక్క బాల్య చేష్టలు అన్నమాట. మట్టిలోకి వచ్చేది, మట్టి మొత్తం నెత్తిన మొహాన పూసేసుకునేది ఈ బలరాముడు కృష్ణుడు అన్నమాట. ఇంకా ఆయనకు తోడుగా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆ యొక్క నందవ్రజంలో ఉండేటువంటి పిల్లలు వాళ్ళందరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఆయన ఆడుకున్నప్పుడు మట్టిగా చూశాడంటే అసలు నిలవడట. మట్టిగా చూస్తే మట్టి అంతా పోసేసుకునేదట. మట్టిని తినేసేవాడు అనమాట. మట్టిని తినేసేది, మట్టిని పైన పోసుకునేది, మట్టిలో ఆడుకునేది. తర్వాత దుమ్ము, ఒక్కోసారి దుమ్మెత్తి పోసుకునేవాడట, ఒక్కోసారి తడి మట్టి, ఒకేసారి పొడి మట్టి. ఆ విధంగా చేస్తూ ఆయన యశోద ఏం చేసేదంటే చిన్న చిన్న గిన్నెల్లో పాలు, వెన్న, పెరుగు అవన్నీ పెడితే ఆ చిన్న చిన్న గిన్నెల్లో కృష్ణుడికి పెడితే ఆయన గొంతు ఏమన్నా పొరబోతుందేమని ఈ వేలుతో తీసుకుని చల్లంగా నాలుక మీద నాకిస్తుండేట. ఈ వెన్న గాని, ఈ పెరుగు గాని, పాలు కానివి పొరబోకుండా అట్లా తాగిస్తూ ఆమె ఏం చేసేదంటే ఏనుగు తిన్న వెలగపండు, ఏనుగు తిన్న వెలగపండు, ఏనుగు తిన్న వెలగపండు అంటుండేదట తమాషగా. అంటే వాళ్ళకి ఏమి అజీర్ణం చేయకుండా జీర్ణం అయిపోవాలనేటువంటి దాంతో అట్లా చేస్తూ ఉండేటువంటిది. వీళ్ళు ఆ నందవ్రజంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, యశోద కానీ, కవ్వం కానీ లాగుతూ ఉంటే పెద్ద గుంజలు ఉంటాయి. ఆ గుంజలకు పెద్ద పెద్ద కవ్వాలేసి లాగుతూ మజ్జిగ చిలుకుతూ పెరుగు చిలుకుతూ ఉంటారు. ఆ చిలికేటప్పుడు పోయి ఆ కవ్వం ఆడనీయకుండా తాడు పట్టుకొని ఆ కవ్వాన్ని నాకు ఇచ్చేసేయమని, లేకపోతే ఆ వెన్నపూస నాకు పెట్టమని వాళ్ళని ఏపిచ్చేవాడట. తర్వాత కన్నయ్య కొంతమంది వెన్న పెడతాం రానాయన, కాసేపు నృత్యం చేయను చూస్తాము అని నాట్యం చేయమన్నారనుకో వెంటనే వదిలిపెట్టేసేది నాట్యం. అంటే ఆయన వాళ్ళకి ఆనందం కలిగేటట్టు నాట్యం చేయించి వాళ్ళు పెట్టిన వెన్న తినేవాడట. తర్వాత గోపికలు పెరుగ్గాని చిలుకుతూ ఉంటే ఆ కుండల దగ్గరకు పోయి నిలబడి వాళ్ళు చిలుకుతుంటే పక్కకు జరుగున ఆయన అంటే జరగకుండా ఆ చిలికినటువంటి పెరుగు తుంపర్లన్నీ కూడా తన శరీరం మీదంతా పడుతుంటే ఆనందంగా ఉండేవాడట కృష్ణుడు. తర్వాత ఈ కృష్ణుడు బాల్య చేష్టల విధంగా చేస్తూ చేస్తూ ఇంకొంచెం పెద్దవాడైనాడు అనమాట. ఇంకొంచెం పెద్దవాడైన పాట ఈ లీలలు పెరిగి పెరిగి ఏమైనాయంటే స్నేహితులతో కూడా కలిసి ఆయన కుండల్లో మూత పెట్టుకున్నటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా పారబోసేసేవాడు. పారబోసేసి వాళ్ళ ఇంట్లో లేనప్పుడు అవన్నీ కూడా కుండలు పగలగొట్టేసేవాడట. పోవడం, వెన్నపూసంతా తీసుకోవడం, మూతికి పూసుకోవడం, తర్వాత పక్కన వాళ్ళందరికీ పెట్టడం, కుండ పగలగొట్టేయడం, పరిగెత్తుకుంటూ వచ్చేసేయడం. తర్వాత కొంతమంది ఏమంటే కొన్ని గదులు పెట్టుకొని ఆ గదుల్లో అన్నీ కూడా పాలు, పెరుగు, వెన్న పెట్టుకుంటే ఆ గది తాళాలెట్టు తీసేవాడు, ఏందో మొత్తం ఉండే వెన్నంతా తినేసేవాడు. ఇట్లంతా చేసి ఆ కృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి బాల్య చేష్టలు చేస్తూ వాళ్ళను ఆ నందవ్రజంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఆడిపిస్తున్నాడు అనమాట. అంటే బాల్య క్రీడలు అంటారు వాటిని. ఆ కృష్ణుడి యొక్క బాల్య చేష్టలన్నీ కూడా చూస్తున్నారు నందవ్రజ గోపకాంతలు. కానీ రోజు రోజుకి కృష్ణుడు చేసేటువంటి యొక్క చేష్టలు పెరిగిపోయినాయి. ఎంత దూరం వచ్చిందయ్యా కృష్ణుడి పరిస్థితి అంటే చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా స్నేహితులను చేసుకున్నాడు బాగా. బలరాముడు కూడా ఉన్నాడు వాళ్ళల్లో. ఆ బలరాముడైనా కృష్ణుడు చెప్పినట్టే పోతాడు అనమాట. కృష్ణుడు ఏం చెప్తే చేయాల్సిందే. అందరూ నేరుగా వెళ్ళేది, ఒక ఇంట్లోకి వెళ్ళేది, ఆ ఇంట్లో కుండల్లో అన్నీ కూడా పాలు, పెరుగు, వెన్నలు పెట్టి ఉట్టి అని కట్టుంటారు అనమాట. ఆ ఉట్టి మీద పెట్టుంటే ఈయన ఒకరి మీద ఒకరెక్కి ఆఖరిలో కృష్ణుడెక్కి ఆ ఉట్లో ఉండేటువంటివన్నీ కూడా దించేసి శుభ్రంగా తిని నాకేసి అక్కడ పెట్టేసి వచ్చేది. ఇంకొక విశేషం ఏంటంటే కృష్ణుడు చల్లగా కొంతమంది ఇంట్లోకి పోయి పాలు తాగేసి వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ పాలు లేవని కనుక్కుంటారని దాంట్లో నీళ్లు పోసి వచ్చేవాడట.
సగం పాలు తాగేది, సగం నీళ్లు పోసి వచ్చేసేది. తర్వాత ఇంకొంతమంది ఇళ్లలో పోయి ఇవి తిన్న తర్వాత, పాలు గాని పెరుగు గాని తినేసిన తర్వాత వాళ్ళు సద్దన్నం కుండలో గంజి అని ఉంటాయన్నమాట, అవి ముంచేసి వీటిల్లో పోసేసి వచ్చేదన్నమాట. ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలని చేస్తున్నాడు కృష్ణుడు. ఈ కృష్ణుడు చేసేటువంటి పనులు తట్టుకోలేక వాళ్ళు అవన్నీ పనులు చేసుకొని స్నానం చేసి వచ్చే లోపల ఇవన్నీ పగలు కొట్టేసేది అనమాట. ఈ కృష్ణుడి చేష్టలన్నీ చూసి గోపకాంతలందరూ కూడా ఒకానొక రోజు అందరం కలిసి యశోద దగ్గరికి పోదాము, యశోద దగ్గరికి పోయి కృష్ణుడి యొక్క చేష్టలన్నీ చెప్దాము, మనం ఇంత కష్టపడి మజ్జిగ పెరుగు చిలకాలంటే ఎంత కష్టం, వెన్న తీయాలంటే ఎంత కష్టం, అవన్నీ పగల కొట్టేస్తున్నాడు, తింటున్నాడు, అందరికి పెట్టేస్తున్నాడు అని చెప్పి ఈ కృష్ణుడి యొక్క విషయం అంతా కూడా యశోదకి చెప్పాలని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ కృష్ణుడు వాళ్ళని చూసి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ చాటును దాముకున్నాడు అనమాట. అమ్మ వాళ్ళందరూ వస్తున్నారు నా మీద ఏదో చాడీలు చెప్పడానికి అన్నాడు. నువ్వు ఉండు నాయన, వాళ్ళు ఎంత చెప్తారో చెప్పని అని చెప్తే వెనక్కి పోయి నిలబడ్డాడు. అప్పుడు అందరూ వచ్చి నిలబడ్డారు. ఏమమ్మా రండి కూర్చోండి అంటే, అమ్మా మేము కూర్చోవడానికి రాలేదమ్మా, నీవు చాలా చక్కనైనటువంటి బిడ్డను కన్నావు, ఆ బిడ్డ ఏం చేస్తున్నాడంటే అమ్మా యశోదమ్మా, నీకు అందమైనటువంటి కొడుకు పుట్టాడు, నీ అందమైనటువంటి కొడుకు నాకు ఏం చేస్తున్నాడంటే మా ఇంట్లో 10 పాల కుండలు పగలగొట్టాడమ్మా, తర్వాత 10 నెయ్యి కుండలు పగలగొట్టేశాడు, నెయ్యి అంతా ఇల్లంతా పారిపోయింది కానీ వచ్చేశాడు. తర్వాత ఉట్ల మీద పెట్టుకుంటున్నాం మేము, పిల్లకాయలు తాకుతారు పిల్లులు తాకుతారని ఆ ఉట్లు అందకపోతే కింద నుంచి కర్రతో కొట్టి నోరు పెట్టి తాగేసి అవన్నీ కూడా పారబోసి వస్తున్నాడు, అందరికి పూసేస్తున్నాడు. తర్వాత మా పాల కుండలు పెరుగు కుండలు నేతి కుండలు అన్నీ కూడా పగలగొట్టేస్తున్నాడు. మేము ఏం చేయలేమమ్మా, అందాల బిడ్డను కన్నావు నువ్వు, మీ అందాల బిడ్డ వల్ల మేము ఇటు చేస్తూ ఉంటే మేము ఏం చేయాలి, మేము అవన్నీ జాగ్రత్త చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటాం అనుకుంటున్నాం, మేము పేదవాళ్ళం కాబట్టి ఆ మధురా నగరానికి పోయి ఈ పాలు పెరుగు అన్ని కూడా విక్రయించి ఏదో వచ్చిన దాంతో సంసారం చేద్దాం అనుకుంటుంటే వాటన్నిటినీ కూడా పగలగొట్టేస్తున్నాడు. అమ్మా ఇంకొక విషయం ఏం తెలుసా, ఆవు దూడలు ఇప్పేస్తున్నాడమ్మా. పాలు సరే దొల్లిచ్చాడనుకో, పాలు దొల్లిచ్చిన దానికి మేమేం బాధపడటం లేదు, సరే ఇంకొక ఆవు ఇస్తుంది కదా పాలకి అని చెప్పి ఎప్పుడు పోతున్నాడో పశువుల శాలకి మనకు తెలియదు, పాలు తాగాల్సిన దూడలన్నింటినీ కూడా ఇప్పేసి వచ్చేస్తున్నాడు, అవన్నీ పాలు తాగేస్తున్నాయమ్మా. తర్వాత మేము అవన్నీ చూసుకొని వచ్చేలోపు మా ఇంట్లో వండుకున్నటువంటి కూరలు అన్నము ఇవన్నీ స్నేహితులకు భోజనాలు అన్నదానం చేసినట్టు చేసేస్తున్నాడు, మేము ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు పశువులు పని చేసుకోవాలి, తర్వాత పసిబిడ్డలకు కూడా పాలు లేకుండా చేస్తున్నాడమ్మా. అక్కడ ఆవు పాలు ఏమంటే దూడలు నిప్పేస్తున్నాడు, ఇక్కడేమంటే పాలు బాగా అన్ని దొల్లిచ్చేస్తున్నాడు, ఆయన తాగేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే మా బిడ్డలకు కూడా పాలు లేకుండా పోతున్నాయి. తర్వాత మా వాళ్ళ కోసం అని యశోదమ్మ నా భర్త బిడ్డలు వస్తారని చెప్పి మేము ఏం చేసామంటే ఒక్కొక్కరు చెప్తున్నారనమాట. పాలల్లో పిండి కలిపి బెల్లము వెన్న కలిపి అట్లు తయారు చేశానమ్మా. నేను అట్లు తయారు చేసి 4-5 కుండల్లో పెట్టి వాటిని జాగ్రత్తగా పెట్టాను తల్లి. ఎట్లా మాయం చేశాడు, ఏ కుండ తీసినా ఒక్క అట్టు కూడా లేదు, మొత్తం అట్లు ఎట్ట తినేశాడు. ఈయన కడుపులో భూతాలు ఉన్నట్టున్నాయి నాకు చూడ, అంత వెన్నట్టు తింటాడు ఇంత పసిబిడ్డ, అన్ని అట్లెట్టు తినేస్తాడు, నీ కొడుకు కడుపులో భూతాలు ఉన్నాయమ్మా. ఈ విషయం కానీ మా వాళ్ళకి చెప్తే కృష్ణుడు వచ్చి తినేసిపోయినాడంటే వాళ్ళు నమ్మడం లేదు. పసిబిడ్డ ఇన్ని అట్లే ఎట్టు తింటాడు, ఇంత వెన్నట్టు తింటాడు, ఇన్ని పాలెట్టు తాగుతారు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరేదో వేరే వాళ్ళ కోసం చేసి పెట్టారని వాళ్ళు మమ్మల్ని అనుమానిస్తున్నారు. నా భర్తలు బిడ్డలు అందరూ కూడాను ఎట్లా చేయాలమ్మా, మాకు తగు పెట్టేస్తున్నాడు. తర్వాత బిడ్డలతో ఆడుకుంటున్నాడు, ఆడుకుంటూ ఏమంటే కోకో అని చెప్పి ఆడుతున్నాడు, ఒకరి జుట్లు ఒకరికి ముడేసేస్తున్నాడు, ఒకరిలో ఒకరి తగువు పెడుతున్నాడు. తగువులు పెట్టడం, వాళ్ళ మీద ఎక్కడం, వాళ్ళ మీద స్వారీ చేయడం, వాళ్ళని కొట్టడం, రచ్చ దొండగాలు జాస్తి అయిపోయినాయి తల్లి. యవపిండి పంచదార నేతితో కలిపి ఉంచానమ్మా ఒక కుండకి, బాగుంటుంది కమ్మగా ఉంటుంది తిందామని.
ఒక్క రవ్వ కూడా లేదు, మొత్తం తినేశాడు. ఎప్పుడు తినేశాడను అని చెప్పి అన్నారు. అమ్మా, మా ఇంట్లో అన్నం తినడానికి ఆయనకి ఆకలినట్లేదమ్మా. మా ఇంట్లో అన్నమంతా ఒంటి నిండా పూసేసుకొని డాన్స్ చేస్తున్నాడమ్మా మేము వచ్చేటోటికి. ఏం చెప్పమంటావు తల్లి? తర్వాత మా ఆవులు దోళ్ళు అన్ని వదిలేసి అడవికి తోలేసాడమ్మా. అవి ఎట్టపోయినాయో మాకు కనపడలేదు. మేము అవి ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోయినాయి, వాటిని వెతుక్కోలేకుండా మేము. తర్వాత పుట్టేడంత వెన్న తయారు చేశానమ్మా నేను చాలా కష్టపడి. పుట్టేడంత వెన్న తినేశాడమ్మా. ఎట్ట తిన్నాడో ఏందో, ఆ కడుపులో భూతాలు ఉన్నాయో దెయ్యాలు ఉన్నాయో తినేస్తున్నాడు. సరి ఆయన తిన్నాడంటే ఎవరు నమ్మడం లేదు. అమ్మా, నీ అందాల కొడుకు, నువ్వు మీ అందాల కొడుకే ఉండండి రేపల్లిలో, మేము ఈ ఊరు వదిలిపెట్టిపోతామమ్మా అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవకి యశోదతో చెప్తున్నారు. ఏమని? ఓయమ్మ నీ కుమారుడు మా ఇంటను పాలు పండ్లు మననీయడమ్మా, పాలు పెరుగు మననీయడమ్మా. మా ఇంట్లో పాలు పెరుగు ఏమీ ఉండడానికే లేదు, ఏ వస్తువులు ఉండివ్వడం లేదు. పాలు తాగేటువంటి దూడలను కూడా ఇప్పేస్తున్నాడంటే ఇంక ఎంత తెలివిగలడో చెప్పండి. కాబట్టి మేము ఈ కృష్ణుడితో ఏగలేము. మీ బిడ్డను నేనేం అనడం లేదు, మిమ్మల్ని ఏం అనడం లేదు. మీరు మీ కృష్ణుడే ఈ ఊళ్ళో ఉండండి, మేమే ఊరు వదిలిపెట్టిపోతాం అని చెప్పి యశోదతో చెప్పారు వీళ్ళు. యశోద, అమ్మ మీరు చెప్పినవన్నీ నిజమే, వాడు ఏదో పసివాడు తెలియక చేశాడు, నన్ను క్షమించండి, నేను వాడికి చెప్తానమ్మా, మా తల్లి కదా, అట్లాంటి మాటలు అనబాకండి అమ్మా అని చెప్పి వాళ్ళని బతివులు ఆడుకొని బుజ్జగిచ్చుకొని ఎలాగో చెప్పి పంపించేసింది వాళ్ళని. ఆ పూటకి కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడి ఛాయ చూసి, కృష్ణ ఎందుకు నాయనా ఈ పనులు చేస్తావు? మన ఇంట్లో పాలు లేవా, పెరుగు లేదా, నిన్ను అల్లారు ముద్దుగా చూసుకునేదానికి నేను లేనా? నేను పాలించి సాగుతున్నాను కదరా నిన్ను. ఇంత ప్రేమగా చూసుకునేటువంటి నిన్ను నేను ఎలా కొట్టమంటావు? వాళ్ళు చూడు ఎలా వచ్చి నీ మీద చెప్తున్నారు. నీకెందుకు అవసరం? వాళ్ళందరితో ఏం పని నీకు? వాళ్ళందరి ఇళ్లకు పోవడం దేనికి? వాళ్ళ చేత ఇన్ని తిట్లు తిట్టడం దేనికి? అవసరం అట్లాయినా నీకని చెప్పి కృష్ణుణ్ణి బుజ్జగించింది. కృష్ణుణ్ణి బుజ్జగిస్తే, అమ్మా నేనేం చేశానమ్మా, వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. సరే, ఇంక కృష్ణుడు చేసింది ఆమెకు తెలుసు, వాళ్ళు చెప్పింది నిజమనే విషయం తెలుసు. కానీ కృష్ణుడు మాత్రం వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, నేను అసలు పోవడం లేదని చెప్తున్నాడు అనమాట. సరే, ఇదంతా ఎందుకులే కృష్ణ, వాళ్ళు రావడం, వాళ్ళు నువ్వు పోయినావని చెప్పడం, నువ్వేమంటే నేను పోలేదేం చేయలేదని నువ్వు చెప్పడం, ఈ బాధలన్నీ ఎందుకు నాయనా? నాకు రేపటి నుంచి నీకు ఒక శిక్ష కృష్ణ. ఏం లేదు, నువ్వు ఎవరింటికి పోవడానికి లేదు, నువ్వు స్నానం చేయంగానే నిన్న ఒక పని చేస్తాను ఉండని చెప్పి అక్కడ వాళ్ళు బండి పెట్టుకున్నారు కదా, బండి పక్కనే రోలు ఉందన్నమాట. స్నానం చేయించేసి పక్క రోజు ఇంక మనం వదిలేసి మన పనులకు మనం పోతే ఈయన పిల్లకాయలతో కూడా పోయి ఊళ్ళో వాళ్ళ తగులని తీసుకువస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఒక దూడ పలుపు తీసుకొని వచ్చి పరమాత్మ యొక్క నడుము గట్టి ఆయన్ను రోలుకు గట్టేసింది అనమాట. రోలుకు కట్టేసి ఒక కర్రపుల్ల తీసుకుంది. పశువులను దోలుతారు చూడు, ఆ విధంగా కర్రపుల్ల తీసుకుని ఇప్పుడు పోయా ఎక్కడికి పోతావు పో, ఇంకా తాడు కూడా తీసుకోపో, నువ్వు చూద్దాం అని చెప్తే ఆమె సాయి చూసి నవ్వుతున్నాడు అనమాట. నవ్వే కొద్దీ ఒక సంతోషం జాస్తి అయిపోతుంది. మళ్ళీ కృష్ణ పరమాత్మను తీసుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ ఆయన కౌగిలించుకొని, నువ్వు ఎవరిళ్లకు పోవద్దు నాయన, నువ్వు ఇటువంటి మాటలు తినద్దని చెప్పి ఆయన ఓదారుస్తూ ఆయన చెప్పి ఆమెం చేసిందంటే రోలుకు కట్టేసింది. రోలుకు కట్టేసిన తర్వాత ఆ రోలు కట్టేసామట్ట వెళ్ళగానే కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ దోగాడుతూ 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 ఆ రోలు లాక్కొని, అంత బలమైన రోలును నేరుగా వాకిట్లేకి పోయేటోటికి అక్కడ కొంచెం దూరంలో వాళ్ళ పెరట్లో 2 మద్ది చెట్లు ఉన్నాయి. ఆ 2 మద్ది చెట్ల మధ్యలో రోలు ఇరుక్కుంది. రోలు ఇరుక్కునేటట్టు గట్టిగా లాగేటోటికి ఆ 2 మద్ది చెట్లు పెళపెళమంటూ వేర్లు దుగడా పడిపోయినాయి అనమాట. పడేటోటికి అప్పుడు ఆ శబ్దానికి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పరిగెత్తేసి ఓర్నాయన చెట్లు పడిపోయినాయి బిడ్డ మీదని. అప్పుడు వాళ్ళు వచ్చే లోపలనే చెట్లలో నుంచి
నలకోబరుడు మణికంఠుడు అనేటువంటి కుబేరుడి పుత్రులిద్దరూ కూడా కృష్ణుడికి నమస్కారం చేసి మాకు శాప విమోచనమైంది కృష్ణ అని చెప్పి అదృశ్యమైపోయినారు. ఆ విషయం పక్కన వాళ్ళకి తెలియదు. నలకోబర మణికంఠులు కుబేరుడు పుత్రులు ఏంటంటే వాళ్ళకి శాపం ఏంటంటే ఒకానొకసారి ఒక ఉద్యానవనంలో ఆ స్త్రీలతో కూడి వివస్త్రులుగా వాళ్ళు విహరిస్తున్నారు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వస్తే నారద మహర్షిని చూసి ఆడవాళ్ళందరూ వస్త్రాలు కట్టుకున్నారు కానీ వీళ్ళిద్దరూ కట్టుకోలేదన్నమాట. ఆయన చూసి ఏం కట్టుకునేది అని చెప్పి అప్పుడు నారద మహర్షిని గౌరవించకపోయేటువంటి కోపం వచ్చి, మీరు వివస్త్రులుగా ఉండి ఇట్లా గర్వంతో ఉన్నారు కాబట్టి మీరు మద్ది చెట్లుగా వస్త్రమే లేనటువంటి చెట్టుగా పుట్టుదురుగాక అని చెప్పిన పాట. శాప విమోచనాన్ని అడిగితే కృష్ణ పరమాత్మ వల్ల మీకు శాప విమోచనం అవుతుందన్నాడు. ఈ రోజు యమళార్జున భంజనం, యమళార్జున భంజన జై భంజన జై నమః అని కృష్ణ పరమాత్మ నామం. ఆ అర్జున వృక్షం అంటే మద్ది చెట్లు. ఆ మద్ది చెట్ల జంటకు ఈ రోజు శాప విమోచనమైంది. ఆ నలకోబర మణికంఠులు వెళ్ళిపోయినారు. ఇంతలో యశోద, నందుడు వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వాళ్ళై ఆ మద్ది చెట్లను పక్కకు దోసేసి కృష్ణ పరమాత్మను తీసుకుని ఆయనకు దిష్టి తీసి, అబ్బా ఈ బిడ్డ సామాన్యుడు కాదే, ఈ బిడ్డతో ఎట్లా ఏగాలి ఏమిటి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటూ ఉండేటప్పుడు ఇటువంటి ఘట్టాలన్నీ కూడా అనేకం జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి దృశ్యాలు వీళ్ళు చూస్తున్నారు. ఇలాంటి దృశ్యాలే క్రమక్రమంగా కృష్ణ బలరాములకు 7 సంవత్సరాల వయసు వచ్చింది. 7 సంవత్సరాల వయసులో ఉన్నారు కృష్ణ పరమాత్మ, ఆ బలరాముడు. ఈ 7 సంవత్సరాల వయసులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఈ పాలు కుండలు పగలగొట్టడం అనేది పక్కన పెట్టి ఆవులతో కూడా పోవడం మొదలు పెట్టారు. అంటే గొల్ల బాలకులందరూ కూడా పశువులు తోలుకొని పశువులు మేపుకోవడానికి వెళ్తారు కదా, పశువులు మేపుకునే దానిగా ఆ యొక్క అడవుల్లోకంతా కూడా పోయి ఆవులతో కూడా పోతూ ఆవులను మేపుతూ సద్దన్నం తింటూ, తర్వాత ఊరగాయలు వేసుకుని సద్దన్నం తింటూ సంకటి తింటూ వాళ్ళు ఆవులను మేపుతూ హాయిగా గోప బాలకులుగా 7 సంవత్సరాల వయసులో బలరామకృష్ణులు ఆ రేపల్లెలో ప్రకాశిస్తూ ఉన్నారు నాయన. ఇది బలరామకృష్ణుల యొక్క బాల్య క్రీడ అని చెప్పి వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు చెప్పి ఈ యవనృపబలాబ్ధివ్యాపి ఖడ్గౌర్వవేగ జవనహయ కురాగ్రద్భావి భూమ్యంత భాగ భవన భరిత లక్ష్మీబద్ధ నిర్జానురాగ భువనయుగ హితైక స్ఫూర్తి మత్యాగ భోగ. ఈ విధంగా శ్రీకృష్ణ జననము, శ్రీకృష్ణుడు పూతన శకటాసుర రాక్షసులను చంపడం, యమళార్జున భంజనము అనేటువంటి జాతకర్మ నామకరణ కార్యక్రమాలతో కూడినటువంటి ఈ పంచమాశ్వాసాన్ని వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు విశదీకరించాడు. ఇక ఇది శ్రీ శంకర స్వామి సంయమీశ్వర చరణ సరోర్హధ్యానానంద సౌందర్య తుర్య శ్రీ సూర్య సుకవి సంభవ శంభుదాస లక్షణాభిధేయ ఎర్రయదావధేయ ప్రణీతం వైర హరివంశంబున పూర్వభాగంబునందు పంచమాశ్వాసము. ఈ విధంగా హరివంశంలో 5 ఆశ్వాసాలు పూర్తి చేశారు. ఇక మనం రేపటి నుంచి 6వ ఆశ్వాసంలో ఈ కృష్ణ బలరాములు ఏ కార్యక్రమాలు చేస్తారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.